రెండు తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ కలకలం అయితే సృష్టిస్తుంది. దీనివల్ల చికెన్ తినడం అనేది చాలామంది ప్రజలైతే తగ్గుముఖం పట్టిందని చెప్పుకోవచ్చు. చికెన్ తినడానికి కూడా సుముఖత వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. చికెన్ తినడం వల్ల బర్డ్ ఫ్లూ వ్యాధి అనేది వస్తుందని ఇప్పటికే చాలా అడ్వర్టైజ్మెంట్ జరుగుతున్న పరిస్థితి. కాబట్టి ఈ నేపథ్యంలో ఎక్కువగా చేపలకు అలాగే మటన్కి అయితే గిరాకీలు పెరిగాయి. ప్రస్తుతం మన కరీంనగర్లోనూ ఈ కరీంనగర్లో అంటే ఫిష్ ధరలు ఎలా ఉన్నాయి అంటే చికెన్ తినకపోవడం వల్ల ఫిష్ ధరలు పెరిగాయంటున్నారు. అలాగే ఫిష్ కూడా మార్కెట్లో ఎక్కువ అమ్ముడుపోతున్న పరిస్థితి కనబడుతుంది. ఫిష్ ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. ప్రస్తుతం మనతో పాటు వ్యాపారస్తులు ఉన్నారు. అన్నాడు అమ్మ చెప్పండి, అంటే బర్డ్ ఫ్లూ వ్యాధి వచ్చి చికెన్ తినడం మానేశారు. రోజు మీరు చేపలు వ్యాపారం చేస్తున్నారు. ఆ రోజు ఎన్ని కిలోలు అమ్ముతా ఉన్నారు? రోజు 70-80 కిలోలు. ఆదివారం అయితే 3-4 క్వింటాల దాకా అమ్ముతున్నాం. ఇప్పుడైతే సండే రోజు ఎక్కువ రేట్లు అంటే అదే రేట్ నడుస్తుంది. మార్కెట్లోనే అయితే బాగానే అమ్ముతున్నట్టు, కానీ మేము రెగ్యులర్ కస్టమర్లు వస్తారు కాబట్టి మేము అదే విధిగా ఇస్తున్నాం. ఇప్పుడు బొమ్మలు అయితే 500, రవ్వులు 150, రొయ్యలు బాగా పోతున్నాయి. రొయ్యలు 350. ఇక చిన్న జల్లలు, పాపేర్లు, చందమామలు, పాంప్లెట్లు, పెద్ద జల్లలు అవన్నీ మా దగ్గరికి వస్తాయి. ఇక దేని రేటు దానికి అమ్ముతున్నాం. ఎక్కువనైతే పెంచలే మేము, పెంచలే. ఇంకా కస్టమర్లు పెరిగిళ్ళు బాగానే, బాగా వస్తువులు కస్టమర్లు. చికెన్ బంద్ అయింది కాబట్టి తింటలేరు కాబట్టి కస్టమర్లు బాగా మంది దీనికే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. బొమ్మెలు, రవ్వులు, రొయ్యలు. బొమ్మెలు మా దగ్గర 500 అమ్ముతున్నాం. లోకల్ సిడీ కావు. అంటే చేపలకు అంటే చికెన్ కంటే అంటే అప్పటి కంటే ఇప్పుడైతే కొద్దిగా పెరిగింది. అంటే కస్టమర్లు రోజు ఎంతమంది దాదాపు దాకా వస్తాం? బాగానే మంది వస్తువులు. ఇక ఇంకా అంటే ఫస్ట్ దానికన్నా బాగా మంది వస్తువులు మా దగ్గరికి రోజు. అంటే దాదాపు ఈ రొయ్యలు ఎక్కడి నుంచి వస్తాయి? రొయ్యలు మాకు గుంటూరు అది ఖమ్మం నుంచి వస్తాయి. 350 కిలో. రొయ్యలు కూడా బాగానే సేల్ అవుతున్నాయి. అంటే చికెన్ ధర పోల్చితే చేపలకు ధర ఎక్కువ ఉంటాయి, కొంటుండ్రా లేదని? కొంటులే ఎప్పటిలాగానే ఉంటుంది. ఇంకా ఎప్పటికన్నా ఇంకా ఎక్కువ బయట కన్నా ఇప్పుడు చికెన్ అమ్ముడు పోతలేదు కాబట్టి ఎక్కువ బ్లడ్ ఫ్లూ బాగా అయింది కాబట్టి ఇప్పుడు చేపలకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చి బాగా తింటున్నారు. మీరు చెప్పండి, అంటే ఎక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేస్తారు ఇవి? అంటే మన దగ్గర మా డ్యామ్లో తీసుకెళ్తారు లేకపోతే బయటకు వెళ్ళి? డ్యామ్లో వచ్చాయని అమ్ముతాం. ఇక్కడ పెద్ద పెద్ద అయితే కలకత్తా పంపిస్తాం. ఈ చిన్న చేపలన్నీ ఇక్కడ లోకల్లో పోతాయి. ఇక జర మామూలు మద్దతు అంటే మా హైదరాబాద్ సప్లై చేస్తాం. అంటే బర్డ్ ఫ్లూ వచ్చి చికెన్ తింటలేరు, దానివల్ల మీకు లాభాలు ఏమైనా పెరిగాయి? లాభాలు ఉన్నాయి. ఎందుకంటే కస్టమర్లు పెరిగారు. హెల్తీ ఫుడ్ కాబట్టి కొంచెం ప్రిఫరెన్స్ కూడా ఇస్తారు. అంటే గతంలో ఎన్ని క్వింటాలు అమ్మి ఇప్పుడు ఎట్లా అమ్ముతున్నారు? అంటే ఒక ఆదివారం ఎక్కువ పోతాయి. ఇప్పుడు సిటీ కాబట్టి మిగతా రోజులలో కొంచెం ఎక్కువ అయ్యారు. ఆదివారం ఎట్లాగా ఎక్కువ ఉంటారు, దానికన్నా కొంచెం ఎక్కువ. రవ్వు పోతుంది. రవ్వు, బొమ్మె, ఫ్రాన్స్. ఇప్పుడైతే చేపలలో అన్ని చేపలు మంచిదే. ఇక్కడ మనకు ఎక్కువ సేల్ ఏంటంటే కూరమేను, ఇప్పుడు చిన్న జల్ల, పాపాల, సందమామలు ఇవన్నీ తీసుకుంటారు. రవ్వు ఎక్కువ శాతం రవ్వు ఎక్కువ సెల్లింగ్ అవుతుంది. ఇప్పుడు దాదాపుగా చాలా మంది కస్టమర్లు అనేది బర్డ్ ఫ్లూ రావడంతో ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనబడుతుంది. అంటే ఫిష్ రొయ్యలు ఎక్కువ తింటున్నారు అంటారు. రొయ్యలే ఇప్పుడు రవ్వును రొయ్యలే ఎక్కువ తింటారు. బొమ్మే అంటే అందరికి అందరి కాబట్టి మన రొయ్యల్లో రకాలు ఉంటాయి. పెద్ద అయితే ఇవేమో వనామి అంటారు. అవి పెద్ద ఇచ్చినే గంగ రొయ్యలు అంటారు, టైగర్ ఫ్రాన్స్ అంటారు. రకాలు బాగానే ఉన్నాయి. అవి దేని రేటు దానికే ఉంటుంది. మన పెద్ద వాటికి 400 ఉంటాయి, వీటికి 350. అంటే కామెంట్ బట్టి రేట్లు ఉంటాయి. దీనిలో పెద్ద ఎక్కువ ఉంటాయి రేటు, చిన్న ధర తక్కువ ఉంటాయి. చెప్పండి అన్న, అంటే మన బర్డ్ ఫ్లూ వచ్చి కోళ్ళకు రేట్లు తగ్గడం వల్ల మటన్ రేట్లు పెరిగాయా? అంటే మటన్ కస్టమర్లు పెరిగారు? బర్డ్ ఫ్లూ వచ్చిన తర్వాత మటన్ రేటు కూడా పెరిగింది, కస్టమర్స్ కూడా పెరిగింది. రెండు అయింది. ఫస్ట్ 800 రూపాయలు కేజీ అమ్ముతుండే, ఇప్పుడు 900 రూపీస్ అమ్ముతున్నాము కిలో హోటల్ మాంసం. కస్టమర్ పెరిగారు, బాగా పెరిగారు. తిన్న వాళ్ళు ఎక్కువ అయిపోయారు. మటన్లో బోన్లెస్ మటన్, లివర్, కిడ్నీ, బోటి, తలకాయ, దానికి కూడా గిరాకీ బాగా పెరిగింది. ఫస్ట్ క్వింటల్ అమ్ముతుండే, ఇప్పుడు డైలీ రెగ్యులర్ 2 క్వింటల్ పోతాను. బట్ క్వింటల్ రేట్ పెరిగింది. ఉండడం వల్ల కూడా
అంటే రేట్లు పెరిగాయి అంటారు. పెరిగినాయి అవి కూడా. ఇటు మ్యారేజ్ ఉన్నాయి, ప్లస్ ఇక్కడ ఈ బర్డ్ ఫ్లూది దీని గురించి మటన్ రేట్ పెరిగింది. మటన్ రేట్ కూడా పెరిగింది, మనం కొనే కాడ కూడా రేట్ పెరిగింది. హోల్సేల్ మనం ఏడ కొనుగోలు చేస్తాం. ఇప్పుడు ఇక్కడ ఒకటి కాదు, అది తెలంగాణలో ఉన్నది, ఆంధ్రాలో ఉన్నది, మహారాష్ట్రలో కూడా బర్డ్ ఫ్లూ నడుస్తుంది. అయితే దీనికి బట్టి రేట్లు కూడా మన కొనే రేట్లు కూడా ఎక్కువ అయిపోయింది. కస్టమర్స్ బాగా వస్తారు. అంటే రోజు అంటే సండే ఎట్లా ఉంటుంది, అంటే మామూలుగా రోజులు ఎట్లా ఉంది, సండే ఎట్లా? సండే రోజు అయితే బాగున్నది సార్. ఒక 2-3 క్వింటల్స్ పోతుండే, అట్లాంటిది 5-6 క్వింటల్ పోతుంది రోజు. అంటే సండే ఎన్ని మేకలు పోస్తాం? ఒక 50-60 ఇప్పుడు దిగుతున్నాయి. ఫస్ట్ 20-30 దిగుతుండే, ఇప్పుడు డబల్ అయిపోయింది. అంటే ఇంకా పెరిగే అవకాశం ఉందా బర్డ్ ఫ్లూ చేయబట్టి? అంటే చికెన్ ఎట్లాగో తినడం లేదు, అంటే ఈ మటన్ కు ధరలు ఎక్కువ పెరిగే అవకాశం ఉంది, పెరగవచ్చు. ఇప్పుడైతే ఇక్కడ 900 ఉన్నది. బయట మీకు అంటే ఆంధ్రాలో కానీ మహారాష్ట్రలో 1000 రూపాయలు అమ్ముతాను ఉన్నది. ఇట్లనే కొంచెం కంటిన్యూ నడిస్తే పెరుగుతుంది. చూసారు కదా, అంటే బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ వల్ల ఇటు మటన్, ఫిష్ ధరలు అయితే పెరిగాయని చెప్తున్నారు. ఒక మామూలుగా అయితే 2-3 క్వింటల్ అమ్మే ధరలు అయితే ఇప్పుడు రోజుకైతే 5-6 క్వింటల్ మటన్ అమ్ముతున్నట్లయితే చెప్తున్నారు. కస్టమర్లు కూడా పెరుగుతున్నారని చెప్తున్నారు. ఎక్కువ మటన్, ఫిష్ తినేందుకైతే ఆవేశం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. కాబట్టి అంటే బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ తోటి ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ ఎఫెక్ట్ ఉండడంతో వీళ్ళు కూడా హోల్సేల్ తీసుకొచ్చే దగ్గర కూడా రేట్లు ఎక్కువ పెరుగుతుంటే ఇక్కడ కూడా 100 నుండి 150 రూపాయల రేటు పెరిగిందని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. కాబట్టి ఏదేమైనప్పటికీ ఫిష్, మటన్ ధరలతో కోళ్ళతో పోల్చుకుని ఫిష్, మటన్ తినడమే బెటర్ అని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది.